జింబాబ్వే టీ20 సిరీస్లో ఇప్పటికే 2 వరుస విజయాలతో జింబాబ్వే నడ్డి విరిచిన టీమిండియా ఇప్పుడు ఆఖరి టీ20కి సిద్ధమైంది. ఈ మూడో మ్యాచ్లో గెలుపు ఇండియాకు చాలా కీలకం. ఎందుకంటే ఈ సిరీస్ని గనక మనం క్లీన్ స్వీప్ చేస్తే అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్లో ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్న భారత్ జట్టు కింగ్ లాగా మొదటి స్థానానికి దూసుకెళ్తుంది. అందుకే ఈ మ్యాచ్లో విజయం సాధించి జింబాబ్వేని వారి సొంత గడ్డపైనే క్లీన్ స్వీప్ చేయాలని ఇండియా పట్టుదలగా ఉంది. అయితే ఈ మూడవ టీ20 మ్యాచ్ ఆదివారం రోజే జరగనుంది. ఈ ఆఖరి పోరాటం కూడా యథావిధిగా హరారే స్పోర్ట్స్ క్లబ్లోని అదే పాత పిచ్ పైనే జరుగుతుంది. పిచ్ స్వభావం చూస్తే ఆరంభంలో బంతి వేగంగా దూసుకొచ్చి ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుంది. ఆ తర్వాత బంతి గింగిరాలు తిరుగుతూ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ఫ్యాన్ కోడ్ యాప్ వెబ్సైట్లో ప్రసారం కానుంది. ఇప్పటికే సిరీస్ గెలవడంతో బెంచ్ మీద ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి పరీక్షించే సమయం వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో మూడో వన్డే కోసం ఏ మార్పులు జరిగే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ విభాగంలో కాస్త ప్రయోగాలు చేయాలని భావిస్తే అభిషేక్ శర్మ లేదా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టి ప్రభ్సిమ్రాన్ సింగ్కి అవకాశం ఇవ్వవచ్చు. జట్టు భవిష్యత్తుని బెంచ్ స్ట్రెంగ్త్ని పటిష్టం చేయడానికి ప్రభ్సిమ్రాన్ సింగ్కి అవకాశం ఇవ్వడం ఉత్తమం. ఇక గత 2 మ్యాచ్ల్లో తన క్లాస్ చూపించి ఫామ్లోకొచ్చిన ఇషాన్ కిషన్ యథావిధిగా 3వ స్థానంలో వస్తాడు. మిడిల్ ఆర్డర్లో జట్టును విజయపథంలో నడిపిస్తున్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గత మ్యాచ్లో 200 స్ట్రైక్ రేట్తో టాప్ లేపిన హైదరాబాదీ టైగర్ తిలక్ వర్మ 4 మరియు 5వ స్థానంలో బాధ్యతను భుజాన వేసుకుంటారు. ఇక రింకు సింగ్ ఫినిషర్గా జట్టులోనే కొనసాగుతాడు. ఆల్రౌండర్ల విభాగంలో మరియు బౌలింగ్లో మేనేజ్మెంట్ కొన్ని ఆసక్తికరమైన మార్పులు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే సిరీస్ మన వశమైంది కాబట్టి సీనియర్ ఆల్రౌండర్ శివన్ దుబేకి కాస్త విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో కొత్త ఆల్రౌండర్లు సూర్యాన్ షెడ్గే లేదా హర్ష్ దుబేలలో ఒకరికి అవకాశం ఇచ్చి వారిని పరీక్షించవచ్చు. ఇక స్పిన్ విభాగంలో రవి బిష్నోయ్ జట్టులోనే కొనసాగుతాడు. ఫాస్ట్ బౌలింగ్ విషయానికొస్తే గత మ్యాచ్లో తన పేస్తో జింబాబ్వేను వణికించి హామ్స్ట్రింగ్ గాయంతో మైదానాన్ని వీడిన ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్కి విశ్రాంతి ఇవ్వడం ఖాయం. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా మ్యాచ్ జరుగుతుండడంతో అతడికి రెస్ట్ ఇచ్చి ఆ స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మను తుది జట్టులోకి తీసుకొస్తే బాగుంటుంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తేనే కదా రేపటి భవిష్యత్తుకు మన బెంచ్ స్ట్రెంగ్త్ ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. అందుకే ఈ 3 కీలకమైన ప్రయోగాత్మక మార్పులతో భారత్ జట్టు బరిలోకి దిగితే బాగుంటుంది. మరి వరుసగా 3వ మ్యాచ్లోనూ జింబాబ్వేను ఉతికి ఆరేసి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి టీ20 ర్యాంకింగ్స్లో ఇండియా రారాజుగా కిరీటం దక్కించుకుంటుందో లేదో చూడాలి.